మానసాదేవి అమ్మవారు దేశంలోనే రెండవ అమ్మవారుగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. గత 6 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా అమ్మవారి వార్షికోత్సవాలు మొన్ననే 6వ వార్షికోత్సవం జరిపించుకుని 7వ వార్షికోత్సవాలు అడిగింది అమ్మవారు. మరి అత్యంత వైభవపేతంగా ఎప్పుడైతే 2016లో మాకు అమ్మవారు స్వయంభుగా అదే ప్లేస్లో ఒక వీరభద్ర స్వామి అని ఇక్కడ ఉండే, ఆ వీరభద్ర స్వామిని మా పోచమ్మను ప్రతిష్ట చేద్దామని మా ఊళ్ళో అప్పుడు నేను సర్పంచ్గా పదవి కొనసాగిస్తున్నా. అమ్మవారు మా పోచమ్మకు గుడి కట్టిరు కానీ అమ్మవారిని లేపలే. అమ్మవారు ఏంటంటే అభిషేకం చేస్తూ ఉంటే మొత్తం అది దాంట్లో నీళ్ళలో మునిగిపోవడం అయింది. అది మాకు మంచిగా అనిపించక అది అయ్యగారిని అడిగినాం, మరి ఎట్లా ఉంటుంది పోచమ్మను తీసి మీదికి లేపితే అంటే ఏం కాదు, మీరు మంచి పనే కదా చేసేది, మీరు ప్రారంభించండి, మేము ఉంటామని అక్కడ స్టార్ట్ చేసినాం కార్యక్రమం. అమ్మను పోచమ్మను ముట్టుకోవాలంటే పోచమ్మ దేవత చుట్టూ మళ్ళీ 8 దేవతలు ఉంటాయి, గ్రామ దేవతలు అన్నీ వేసుకొని ఇక్కడికి వీరభద్ర స్వామి ఇక్కడ ఉన్నదని భూమి అయిన బద్దం నరసింహారెడ్డి అని ఈయన భూమి ఇది మొత్తం కింద ఈ చెట్లకి ఇట్లా ఏం లేదు, అంత ఒక టైప్ ఉండే. ఇది కూడా ఇక్కడ వీరభద్ర స్వామిలో విగ్రహం ఉన్నది, దాన్ని కూడా ప్రతిష్ట చేయండి అని మాకు కూడా తెలియదు. మా చిన్నప్పటి మేము కూడా ఎప్పుడు ఇక్కడికి రాలేదు, ఆ విగ్రహాన్ని కూడా మేము ఎప్పుడు దర్శనం చేసుకోలేదు, మాకు ఉన్నదని కూడా తెలియదు. ఆయన ఎప్పట్లో మేము ఇక్కడికి వచ్చి దాన్ని ప్రతిష్ట చేద్దామని లాస్ట్ రోజు అమ్మవారు ప్రతిష్ట చేసినాం. ఇక్కడికి కూడా లాస్ట్ రోజు ఇక్కడికి వచ్చి ప్రతిష్ట చేద్దామని దాన్ని కదిలించినాం. ఒక అరగజం మట్టి తీయగానే ఈ మానసాదేవి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు 2 విగ్రహాలు దాని కింద ఉన్నాయి. ఆ మట్టిలో మేము దాన్ని కడిగినాం. కడుగుతా ఉంటే దగదగ బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంది. అప్పుడు దొరికినప్పుడు అది నిర్ధారణ ఎట్లయింది అమ్మవారు మానసాదేవి అనే నిర్ధారణ ఎట్లా అంటే కరీంనగర్లో శ్రీనివాస శర్మ అని ఆయన మనకు పోషమ్మను ప్రతిష్ట చేసిన గారు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ఉన్నాడు, కారులో కూర్చున్నాడు, చిన్నపిల్లలను పంపిండి ఇక్కడికి. ఆయన ఒక స్పృహ కోల్పోయింది. ఇక్కడికి 5 నిమిషాలు స్పృహ కోల్పోయి ఇక్కడ ఏదో జరుగుతుందని వచ్చి అమ్మవారిని చూడంగానే ఆయనకు తక్కువని చెప్పేసాడు. అది మానసాదేవి అమ్మవారు చెప్పిందా మరి ఎట్లా కానీ మొత్తం అయితే మానసాదేవి అమ్మవారు ఇక్కడ ఎక్కడ లేదు, మీరు కనుక ఆలయం కట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పాడు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం అప్పటి మందం రేకుల షెడ్ వేసి మేము మిగతా కార్యక్రమాలు పోషమ్మ కార్యక్రమాలు అవన్నీ ప్రతిష్ట చేసుకున్నాక ఒకసారి కూర్చున్నాం గ్రామంలో అందరం. మరి ఇట్లా అమ్మవారు కరెక్ట్ అయినా కాదని దాని మీద సెర్చ్ చేసాం. ఇక్కడ ముక్కమాల గ్రామంలో శ్రీధర్ గారు ఉంటాడు, శ్రీధర్ స్వామి అని మొత్తం ఇట్లా మెడల ఇంత దొడ్డు బంగారం ఉంటుంది. ఆయన దగ్గరికి పోవాలంటే 10,000 బట్ పర్మిషన్ తీసుకోవాలంటే ఆయన మాకు ఎందుకో పోగానే మాకు పట్టుకుని రమ్మన్నాడు. 20 మంది మేము ఉన్నాం కారు తీసుకొని. ఇక్కడ ముక్కమాల 700 కిలోమీటర్లు. ఆయన దగ్గరికి పోతే ఆయన అమ్మవారు స్వయంభూ అమ్మవారు కరెక్టే అమ్మే మానసాదేవి, మాది స్వయంభూ కాదు, నేను తీసుకొచ్చుకొని పెట్టుకున్నా కానీ మీది స్వయంభూ అమ్మవారు చాలా ప్రకాశవంతంగా ఉంది, ప్రతిష్టకు రమ్మన్నాను. ప్రతిష్టకు రమ్మంటే 8 లక్షలు అడిగింది. మాకు గుడి కడదామంటే 20 రూపాయలు లేవు అనే ఉద్దేశంగా అప్పటికే మేము 3 లక్షలు ఇస్తామన్నాం ధైర్యం చేసి. నాకు రాదు, వీలు కాదు, మీరు వేరే వాళ్ళతో చేసుకోవాలంటే సరే మేము వచ్చినాం. ఒక 2 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసినాం కన్స్ట్రక్షన్. పూర్తి దాని వివరాలు తెలుసుకొని ఈ విగ్రహాలు ఎప్పటి అన్నది కూడా పురావస్తు వాళ్ళను తెప్పించి చూపిస్తే వాళ్ళు 800 సంవత్సరాల కింద విగ్రహాలు అన్నది. అట్లా మేము నిర్ధారణ చేసుకున్నాక తర్వాత స్టార్ట్ చేసినాక 9 నెలల ఒకరోజు అమ్మవారు పూర్తి కలర్స్తో సహా అవి ఐమాస్ లైట్లతో సహా మొత్తం తెప్పించుకొని కూర్చున్నారు. అమ్మవారు ప్రతిష్ట కూర్చున్నది. మేము 9 నెలలు అవుతుంది ఇట్లా కడదామని మేము కూడా పోతామని అట్లే లెక్కలంతా అయిపోయి మేము జూను స్టార్ట్ చేస్తే ఏప్రిల్ 24 ఎంత డేట్ అని లెక్క కొడితే కరెక్ట్ 9 నెలల ఒక రోజు అమ్మవారు గర్భాలయంలో కూర్చుంది. అంటే మానసాదేవికి ఏంటంటే సంతానానికి ప్రతీక అన్నాడు బాగా. ఇక్కడ ఇక దాదాపు ఆ ముడుపులని అవే దాదాపు పెళ్లి కానోళ్ళు, ముఖ్యంగా సంతానము, అమెరికా పోయేటోళ్ళు, ఇతర దేశాలకు పోయేటోళ్ళు, ఉన్నత చదువులకు ఇవన్నిటికి కోరుకున్న వెంటనే ఖచ్చితంగా అమ్మవారు ముడిపే ఓన్లీ 51 రూపాయలు ముడుపు కట్టిపోతే అమ్మవారు అట్లా వాళ్ళకు వరాలు ఇస్తుంది. కాబట్టి ఇంత జనం ఇప్పుడు ఈ 6 సంవత్సరాల్లో మేము ఎక్కడ కూడా అడ్వర్టైజ్ పోలే, మా అమ్మవారు ఇక్కడికి ఉన్నదని మేము వాళ్ళకి కూడా చెప్పలే. వాళ్ళే డొనేషన్స్ కూడా చాలామంది మా గ్రామస్తులకు బాగా సపోర్ట్ చేసారు. దాదాపు అప్పుడే ఆ టర్మ్లోనే 1.5 లక్షలు పెట్టి అప్పుడు మేము నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం తర్వాత మళ్ళీ 2 కోట్లు పెట్టి ఇప్పుడు బంగ్లా కూడా ముందట అన్నదాన సత్రం. ప్రతిరోజు కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారు మానసాదేవి అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పట్టేవారు, అందరూ కూడా భోజనాలు చేసే విధంగా దాదాపు ఇవాళకి 277వ రోజుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నది. అంతా అమ్మవారి మహిమనే, ఇక్కడ ఎవ్వది కూడా ఏమీ లేదు. ఎవరైనా ఏమన్నా ఓవర్ యాక్షన్ చేస్తే మా అనుభవం ప్రకారం చేస్తున్నాం, వాళ్ళను పాతాళానికి దొరుకుతుంది. మనసు పెట్టి మొక్కిరనుకో ఏమి ఇవ్వకు, ఆకాశంలో కూర్చొని పెడుతుంది. ఖచ్చితంగా వరాలనేది 100% ఇస్తుంది. కాబట్టి ఇంత జనం రాగలుగుతూ ఉన్నారు. ఇప్పుడు 6వ సంవత్సరం అయిపోయి 7వ సంవత్సరాలకు ఇప్పుడు మొన్ననే ప్రతిష్టా కార్యక్రమాలు చాలా వైభవంగా జరిగినవి. అవి కూడా అన్ని ఛానళ్ళల్లో మేము ఏ ఛానల్ కూడా మా దగ్గరికి రండి, ఇక్కడ మా అమ్మవారు ఉన్నది, మీరు మాకు ప్రచారం చేయండి అంటే ఎక్కడ కూడా మేము పోలేదు.
వాళ్ళే వచ్చి అమ్మవారు తెప్పించుకుంటుంది. అమ్మవారి కోరికలు అందరికీ నెరవేరుస్తుంది. కాబట్టి మీ గల్లీ న్యూస్ వాళ్ళని కూడా చాలా ఇంకా ఎక్కడికో అమ్మవారు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఇంకొకటి ఇక్కడ ఉత్సవాలు అనేవి అమ్మవారి ఏ టైంలో జరుగుతాయి? మాకు నరసింహ జయంతి రోజు అమ్మవారు ప్రతిష్ట అయింది లోపల. నరసింహ జయంతి అంటే మనకి ఏప్రిల్ ఎండింగ్లా లేకపోతే మే ఫస్ట్ వీక్లో ఎప్పుడు వస్తుంది, అదే టైంలో ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్లో మనకు ఉత్సవాలు ప్రతిసారి ఉత్సవాలు అదే టైంలో జరుగుతాయి. సార్ ఇక్కడికి రావడానికి మార్గం ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చెప్తారా? సిద్దిపేట నుంచి మనకు గుండ్లపల్లె స్టేజ్, కరీంనగర్ నుంచి డైరెక్ట్ బస్సులున్నాయి. 3 సార్లు 3 ట్రిప్లు వస్తాయి. పొద్దున 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, మళ్ళీ సాయంత్రం 3 గంటలకు 3 ట్రిప్లు టెంపుల్ ముంగటే తీస్తుంది. మళ్ళీ గన్నేరు బస్సులు ఎక్కితే ఒక 1/2 కిలోమీటరు, అది కూడా ఒక 6 ట్రిప్లు వస్తాయి. చాలా మంది కూడా అది కూడా వినియోగించుకుంటారు. టెంపుల్ ముంగట కూడా దించే బస్సు ఉంది. సార్ ఇప్పుడు మనకు టెంపుల్స్ టైమింగ్స్ ఏముంటాయి సార్? పొద్దున 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12:30 మధ్యన ఇంకా భక్తులు లోపల ఉంటే రద్దీని బట్టి 1 వరకు కూడా ఉంచుతాము. తర్వాత మళ్ళీ 2:30 తర్వాత 2:30 3 గంటల ప్రాంతంలో మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ సాయంత్రం 7 వరకు కూడా అమ్మవారు దర్శనమిస్తాం.